ఇన్స్టాగ్రామ్ అంటే మెటా చిన్నపిల్లల మీద లైంగిక దాడి చేసే వీడియోల్ని ప్రమోట్ చేస్తుందా? ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎంతో భయంకరమైన నిజాలు ప్లస్ మన గవర్నమెంట్ ఎంత గొప్పదో అర్థమవుతుంది. బీబీసీ ఈ న్యూస్ సంస్థ మనకు తెలిసే ఉంటుంది కదా. వీళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదంటే మెటా అంటే ఈ ఇన్స్టాగ్రామ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కాంటెంట్ అంటే చిన్నపిల్లల మీద లైంగిక దాడి చేసే కాంటెంట్ని ప్రమోట్ చేస్తుంది. అడగకపోయినా సర్చ్ చేయకపోయినా ఇలాంటి కాంటెంట్ని అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో పంపిస్తూ ఈ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా టెలిగ్రామ్కి వెళ్ళి టెలిగ్రామ్లో ఇలాంటి మెటీరియల్ని కొనుగోలు చేసే విధంగా ఒక యాడ్స్ని రన్ చేస్తుంది అని కనిపెట్టారనమాట. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎలా చేశారంటే వాళ్ళే ఒక అకౌంట్ క్రియేట్ చేసి 4-5 పోస్ట్స్ కానీ 4-5 అకౌంట్స్ కానీ ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కాంటెంట్ అడల్టరీ కాంటెంట్ చేసే కాంటెంట్ క్రియేటర్స్ పోస్ట్స్ ని వాళ్ళు మెటా పుష్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ నెక్స్ట్ వీక్ ఇలాంటి యాడ్స్ రావడం స్టార్ట్ చేసింది. ఇలాంటి యాడ్ ఇక్కడ వస్తుంది, నాకు ఈ యాడ్ నాకు నచ్చలేదు, ఇది ఇన్స్టాగ్రామ్ లో ఉండకూడదని రిపోర్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఇచ్చిన రిప్లై ఏంటంటే ఇది మా గైడ్ లైన్స్ లోనే ఉంది, దీన్ని మేము రిమూవ్ చేయము అని చెప్పింది అనమాట. సో ఈ ఎంటైర్ తతంగాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఈ మెటా యాడ్స్ హెడ్ దగ్గర తీసుకెళ్లి ఈ క్వశ్చన్ అడిగితే ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించి ఎలాంటి ఆన్సర్ చెప్పకుండా పారిపోయారు. మొత్తం గొడవ జరుగుతుంది. మెటా ఒక పబ్లిక్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. మేము కావాలని ఇలాంటి యాడ్స్ని ప్రమోట్ చేయము, 3.5 బిలియన్ అకౌంట్స్ ఉన్నాయి, అందులో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది దాగుని ఉన్నారు, మేము ఎలాంటివి మేము సహించము, మేము కంటిన్యూస్గా వర్క్ చేస్తాము ఇలాంటివి లేకుండా ఉండడానికి అని చెప్పి వాళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో ఈ మొత్తం గొడవ జరుగుతుంది. జనానికి అంతా తెలిసింది, జనంలో ఒక పెద్ద అవుట్రేజ్ వచ్చింది, అందరూ దీనికోసం మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు మన గవర్నమెంట్ నెమ్మదిగా నిద్రలేచిందనమాట. నిద్రలేచి ఏం చేసిందంటే ఇలాంటి కాంటెంట్ ఉండకూడదు, వెంటనే దీన్ని తీసేయండి, ఒక వారం రోజుల్లో మీరు మాకు రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడిగిందనమాట. ఇప్పుడు గవర్నమెంట్కి నేను అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, సో సామాన్యులుగా మనకు రావాల్సిన డౌట్ ఏంటి? వీళ్ళ మినిస్టర్లు, వీళ్ళ ఎంపీలు, వీళ్ళ పిల్లలు చేసే గణతల కోసం ఎవరైనా ప్రశ్నిస్తే ఆ వీడియోలు వెంటనే తొలగిస్తారు. డేటా సెంటర్ల కోసం మాట్లాడితే వీడియోలు తొలగిస్తారు. నీట్ పేపర్ లీక్ కోసం మాట్లాడితే ఆ వీడియోలు తొలగిస్తారు. రామ్ మందిర్లో జరిగిన లూటీ కోసం మాట్లాడితే ఆ వీడియోలు తొలగిస్తారు. ఎవరో రాహుల్ గాంధీ అనే ఒక అతన్ని ప్రైమ్ మినిస్టర్ అని ఎవడో పొగిడితే ఆ పోస్టులు తొలగిస్తారు. ఇంత మెటిక్యులస్గా 6 గంటల్లో మీకు నచ్చని పోస్టులను తొలగించే సత్తా మీ దగ్గర ఉన్నప్పుడు ఓపెన్ గా ఇలాంటి ఒక ఎంటైర్ మాఫియా ఇన్స్టాగ్రామ్ లో నడుస్తోంది అని ఎవరో బీబీసీ అనే ఒక సంస్థ ఇన్వెస్టిగేట్ చేసే వరకు మీరు ఏం చేస్తున్నారు? సో పార్లమెంట్ లో కూర్చొని పాస్ చేసే బిల్స్, ఈ యాక్ట్స్ ఇవన్నీ ఎవరిని కాపాడడానికి ఉన్నాయంటే రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రైమ్ మినిస్టర్ని కాపాడడానికి ఉన్నాయి. ఓకే, జనాల్ని కాపాడడానికి కాదు. ఈ విషయం మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఇలాంటి వాటి మీద క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు.